సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. ఈ రోజున మన మహేంద్రవాడ గ్రామంలో జరిగినటువంటి ఈ ఆత్మీయ సమావేశానికి మరి వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు, కార్యక్రమాలకు ఇచ్చేసినటువంటి మహేంద్రవాడ సోదర సోదరీమణులకు, నాయకులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ రోజున ఈ ఆత్మీయ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడానికి కూడా కారణం మన నాయకులు గంగరాజు గారు, మిగతా వారు కూడా చెప్పడం జరిగింది అక్కడికి వచ్చి కలుస్తామని. మీరు దయచేసి ఇక్కడ రావద్దు, నేనే అక్కడికి వస్తాను. అక్కడికి వస్తే మన బూత్ ఏజెంట్ల దగ్గర నుంచి బూత్ కన్వీనర్లు, సచివాలయం కన్వీనర్లు, అదేవిధంగా గ్రామంలో ఉండే నాయకులు, సోదర సోదరీమణులు అందరినీ కూడా ఒక్కసారి కలిసి ధన్యవాదాలు తెలియజేసే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఈ రోజున మహేంద్రవాడ గ్రామంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం. ఏది ఏమైనా మరి మంచి మండు టెండల్లో క్యాన్వాసింగ్లో కానీ, నా భార్య తిరిగినప్పుడు కానీ ఎప్పుడూ కూడా మీరు ఎవరిలో కూడా వెనకంజ వేయకుండా కూడా ఉండి, ఎండను సైతం కూడా లెక్క చేయకుండా మీరందరూ కూడా నా విజయానికి, పార్టీ విజయానికి కృషి చేసిన మీ అందరికీ కూడా ముందుగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తూ ఉంటారు మీరు 20,000 మెజార్టీతో గెలుస్తాను మొన్నే స్టేట్మెంట్ ఇచ్చారు. అలా స్టేట్మెంట్లు ఇవ్వకపోతే రేపు పొద్దున కౌంటింగ్ ఏజెంట్లు ఉండరు. మీకు గుర్తుండే ఉంటుంది, పోయినసారి ఎలక్షన్లో కూడా రేపు కౌంటింగ్ అనగా కూడా 4,000 మెజార్టీతో గెలుస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. అలా చెప్పకపోతే కౌంటింగ్కి వాళ్ళకి ఏజెంట్లు రారు. ఆ ఉద్దేశంతో వాళ్ళు అలా చెప్తారు. కొని చెప్పి అలాగా ఆనందపడినవాడి ఎందుకు, మనం 4వ తారీఖున మన విజయం మనకి వస్తుంది. మనకు కావాల్సింది విజయం, కబుర్లు కాదు. తప్పనిసరిగా మన నియోజకవర్గంలో మరి ఇక్కడ మనం విజయం సాధిస్తాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రి అవడం కూడా తథ్యం. మళ్ళీ మన గ్రామంలో గతంలో ఏ రకంగా అయితే అభివృద్ధి కార్యక్రమాలు చేశామో ఇంకా చేయవలసి ఉంది. అవి కూడా రాను రోజుల్లో తప్పనిసరిగా చేద్దాం. గ్రామంలో మరి మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసి మన హయాంలో ఒక మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరిగిన గ్రామంగా మన మహేంద్రవాడ గ్రామం పేరు వచ్చే విధంగా మీ అందరి సహకారంతో నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మీ అందరికీ కూడా ఇంకో విషయం కూడా చెప్పాలి. ఎలక్షన్ టైంలో, పోలింగ్ టైంలోనూ ప్రతి గ్రామంలోనూ కూడా ఏదో రకంగా గొడవ పెట్టుకొని పోలింగ్ని డిస్టర్బ్ చేయాలని చాలా గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రయత్నం చేశారు. ఎందుకు? మహిళలు విపరీతంగా ఉన్నారు క్యూ లైన్లను. ఆ టైంలో గలాట సృష్టిస్తే మహిళలు చెల్లాచెదరైపోయి మహిళలు ఓట్లు ఇవ్వకపోతే మనకు మైనస్ అవుద్ది, వాళ్ళకి ప్లస్ అవుద్ది అన్న ఉద్దేశంతో చాలా గ్రామాల్లో అలా ప్రయత్నం చేశారు. అయినా కూడా ఇక్కడ కూడా జరిగిందా? అలాగైనా కూడా మన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఎవ్వరూ కూడా సహనం కోల్పోకుండా మరి ప్రతి వారు కూడా పోలింగ్ మీదే దృష్టి పెట్టి పోలింగ్ పూర్తయ్యేలా కృషి చేసినందుకు ముందుగా వాళ్ళు ఎంత కవ్వింపు చర్యలకు వాళ్ళు చేపట్టినా కూడా మీరు ప్రతిస్పందన లేకుండా పోలింగ్ పైన దృష్టి పెట్టి చేసినందుకు మీ అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏది ఏమైనా రేపు 4వ తారీఖు తర్వాత మరింత ఘనంగా మనం సంబరాలు చేసుకుందాం. అంతవరకు కూడా దయచేసి అందరూ కూడా సమయం పాటించవలసింది మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను.